ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ గట్టిగా కాస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్కూల్ విద్యార్థులకు మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉదయం 8 గంటల నుంచే బడులు ప్రారంభం కానున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి కూడా ఒంటిపూట బడులు ఏర్పాటు చేయడం. దీంతో జీవో కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మనతో పాటు విశాఖలో విద్యా స్కూల్లో ఉన్నాము. సో వేసవి సెలవులు ఉద్యోగ నేపథ్యంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ప్రభుత్వం వేసవి సెలవు షెడ్యూల్ విడుదల చేసింది, సో ఈ షెడ్యూల్ సంబంధించి టైమింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? సార్, ప్రభుత్వానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే పిల్లల శ్రేయస్సు, అలాగే ఉపాధ్యాయుల శ్రేయస్సు అన్నీ గమనిస్తూ ప్రభుత్వం చాలా చక్కని నిర్ణయం తీసుకుంది. దానికి మేము చాలా ఆనందపడుతున్నాం. పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పాఠశాల నడపమని, తదనంతరం భోజనం పెట్టి పిల్లల్ని పంపించమని చెప్పి ఉంది. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక్క ఎగ్జామ్స్ ఉన్న సెంటర్లో మాత్రం ఆ పోర్టల్లో కొన్ని రోజులు మాత్రం మధ్యాహ్నం నడపవలసిన పరిస్థితి ఉంది. దానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఎలా ఉంది? ఏదైతే ఒంటిపూట బడులకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది, వేసవి సెలవుల ఆరంభంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని మీద ఏం చెప్తారు? సార్, మాకైతే మార్నింగ్ స్కూల్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే 7:45 నుండి 12:30 వరకు అలాగే బాగానే స్కూల్స్ మొదలు పెట్టారు సార్. ఇంకా అంటే ఒకప్పుడైతే కిందటి సంవత్సరం 3వ నెల నుంచి 4వ నెలలోనే స్టార్ట్ చేసేవారు అనమాట. కానీ ఇప్పుడైతే మాత్రం మనం 3వ నెలలోనే మార్చిలోనే ఇలా పెట్టడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మంచి ఫుడ్ని ఇచ్చి ఇక్కడే ప్రభుత్వం కూడా చాలా అంటే మంచి ఫుడ్ని ఇక్కడికి అందిస్తుంది. ఇటువంటి ఫుడ్ కూడా తింటే చాలా పోషకాహారాలు అన్నీ ఉన్నాయి ఇందులోని. ఇవన్నీ తినేసి కూడా ప్రతి విద్యార్థి కూడా ఇంటికి చక్కగా వెళ్తారు. కరెక్ట్గా అంటే సమయస్ఫూర్తిని బాగా తీసుకుంటారు. దీన్ని బట్టి ఏంటంటే మనం మంచిగా ఇలానే కార్యక్రమాలు మొదలు పెడితే ఇంకా మనం అనుకున్న 10th స్టాండర్డ్ వాళ్ళకి కూడా మంచి మార్క్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం. ఇంకా 10th పరీక్షలు అవుతున్నాయి కదా, ఆ సమయంలో మాత్రమే అందరు విద్యార్థులకి మధ్యాహ్నం నుండి స్కూల్స్ ఉన్నాయి. దీనికి బట్టి కూడా మా స్కూల్ ప్రకాశ్రావుపేట జీవీఎంసీ హై స్కూల్ చాలా చేయూతనిస్తుంది అనమాట. ఎటువంటి పేరెంట్స్కి ఫోన్ చేయడం, వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారో అవన్నీ చూసుకోవడం, ఇవన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. మా స్కూల్లోనైతే రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మా స్కూల్లో అయితే. థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఏదైతే ప్రభుత్వం ఒంటిపూట బడులు షెడ్యూల్ విడుదల చేసింది, రేపు సోమవారం నుండి మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు. గతంలో లేట్ అయింది, ఎక్కువ వేసవి ప్రారంభ టైంలో ఇచ్చారు, ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇవ్వడం జరిగింది. సో ఆ విద్యార్థుల క్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని విధంగా ఏ విధంగా సంతోషపడుతుంది? నేనైతే ముందుగా గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాగా ముందుసారి లేట్ అవ్వడం వల్ల కొన్ని విషయాలలో ఎండ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి వడదెబ్బ తగలడం అలాంటివి కొన్ని ఇష్యూస్ అనేవి స్టూడెంట్స్కి వచ్చేవి. కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇవ్వడం వల్ల హాఫ్ డేస్ స్టూడెంట్స్కి ఏ ఇబ్బంది అది కలగకుండా మార్నింగ్ వచ్చి 12:30కి వెళ్ళిపోయి హ్యాపీగా ఇంట్లో ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు చదవడం. ఇలా వడదెబ్బ తగలకుండా దానికి ఏం కూడా ఎఫెక్ట్ అవ్వకుండా హ్యాపీగా ఇంట్లోనే చదువుకుంటారు ఈ వేసవి సెలవుల్లో కూడా. అందుకోసం గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం స్టూడెంట్స్ అందరం కూడా. అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. మా స్కూల్లో అయితే టీచర్స్ అందరూ కూడా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. పిల్లలకి అన్నీ తెలియజేసిన తర్వాత పేరెంట్స్కి కూడా కాల్ చేసి ఆ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేస్తున్నారు. కరెక్ట్గా టైంకి పంపించేస్తున్నారు. ఎన్నో రకాల ఫుడ్స్ అనేవి గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఫుడ్స్లో ఎన్నో రకాల పోషకాహారాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము తీసుకోగలుగుతున్నాం. అవి తీసుకొని హ్యాపీగా చదువుకోగలుగుతున్నాము. ఈ ఫుడ్ అనేది మాకు ప్రొవైడ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది, చాలా అవసరమైంది కూడా. అది మాకు ఎన్నో పోషకాహారాలను ఇస్తుంది. ఈ హాఫ్ డేస్ కూడా చాలా అవసరం పడ్డాయి. ఎందుకంటే ముందుసారి లేట్ అవ్వడం వల్ల కొన్ని డిసీజెస్కి కానీ లేకపోతే వడదెబ్బలు అలాంటి వాటికి పిల్లలు ఎఫెక్ట్ అయ్యేవారు. కానీ ఈసారి ఇప్పుడు ముందు నుంచి ఇచ్చారు కాబట్టి వాళ్ళు త్వరగా 12:30కే వెళ్ళిపోయి అలాంటి పరిస్థితులను ఎదుర్కోకుండా
ఇలాగ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను చెప్పాము ఎట్లా ఉంది ఇప్పుడు ఒంటిపూట బడులు షెడ్యూల్ ప్రకటించారు 15 నుంచి, అంటే సోమవారం నుంచి ఒంటిపూట బడులు రావడం. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఒంటిపూట బడులు నువ్వు ఎలాగ ఎంజాయ్ చేయబోతావు? గతంలోని సెలవులనేవి చాలా లేట్గా ఇచ్చారు. గతంలో చాలా సెలవులని చాలా లేట్గా ఇచ్చారు. ఇప్పుడు చాలా తొందరగా అవడం వల్ల ఇంటికి వెళ్ళి చదువుకోవడం అవుతుంది. అలాగే ఇప్పుడు ఎండలు చాలా వేడిగా ఉండడం వల్ల ఇప్పుడు స్కూల్లో చదవడానికి కావద్దు, ఇంట్లో అయితే చాలా బాగా చదువుకోవడం అవుతుంది. ఈ ప్రభుత్వం నాకు ఇలాగ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నువ్వు చెప్పాము ఏదైతే ఒంటిపూట బడులు షెడ్యూల్ రిలీజ్ చేశారు, సో సోమవారం అంటే హాఫ్ డే స్కూల్, సో ఎట్లా ఫీల్ అవుతావు? మాకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏంటి అంటే ఇంటికి వెళ్ళి చదవండి అని. అంటే ఈ స్కూల్లో ఎలా అంటే చాలా కేర్ తీసుకుంటారనమాట స్టూడెంట్స్ మీద. చాలా అంటే చాలా కేర్ తీసుకుంటారు. లైక్ అంటే కొన్ని స్కూల్స్ అయితే 5 వరకు అంటే 5 వరకు వదిలేస్తారు, కానీ ఈ స్కూల్ అలా కాదు. వాళ్ళ వంతు వాళ్ళు ఇస్తారు, మా కోసం చాలా చేస్తారు వాళ్ళ వంతు. ఇంకా మేము కూడా ఎఫర్ట్ పెట్టేలాగా పీస్ మైండ్గా మాకు కొంతసేపు బ్రేక్ ఇచ్చి కొంతసేపు చదివించి నిజంగా ఈ స్కూల్లో ఉండడం మా అదృష్టం అని మేము అనుకుంటున్నాం. హాఫ్ డేస్ అంటే పర్వాలేదు అనే నాది. రైట్, చూస్తున్నాం ఏదైతే ప్రభుత్వ కీలక నిర్ణయం నేపథ్యంలో ఈ నెల 15 నుంచి, అంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా ఒంటిపూట బడులు ఏర్పాటు చేయడం. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొని అన్ని స్కూళ్ళు కూడా వెల్లడించింది. అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీ నుంచి కూడా వేసవి సెలవులు రానున్నాయి. మరలా జూన్ 12న ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు కూడా ఓపెన్ ఉన్నాయి. అయితే వేసవి రోజు రోజుకి ఉష్ణోతాపం పెరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎక్కువ ఎండలు వచ్చిన తర్వాత వేసవి సెలవులు ఇవ్వడం జరిగింది. దానివల్ల కొంచెం అనారోగ్య సమస్యలు కానీ వడదెబ్బ కానీ తినే ఇబ్బందులు పడ్డామని చెప్పి విద్యార్థులు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం త్వరగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగానే మార్చి 15 నుండి ఒంటిపూట బడులు ఇవ్వడం కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వడదెబ్బ తగలకుండా విద్యార్థుల సంరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేయడం కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. విద్య సంబంధించి కానీ ఆహారం సంబంధించి కానీ అన్ని నిర్ణయాలు కూడా ప్రభుత్వం మంచిగా కృషి చేస్తుంది. ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పు మనతో పాటు విద్యార్థులు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖపట్నం.